జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతంలో భాగంగా 5వ రోజు ఈనాటి పాశుర విశేషాలను మనం తెలుసుకుందాం. నిన్నటి పాశురంలో 4వ పాశురంలో తల్లి వరుణ భగవానుడు అయినటువంటి ఆ యొక్క నీలమేఘశ్యాముడిగా మారి మంచిగా విశేషమైనటువంటి బాణముల వర్షములు ఏ రకంగా కురిపిస్తాడో అటువంటి వర్షాలను కురవమని, ఆ యొక్క స్నానం మేము ఆచరిస్తామని ఆ యొక్క వరుణ భగవానుని పాంచజన్య ఆదేశిస్తుంది నిన్నటి పాశురంలో. ఈనాడు 5వ పాశురాన్ని, దాని యొక్క విశేషాన్ని మనం అందరం కూడా తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పాశురాన్ని ఒకసారి చెప్పుకొని ఆ యొక్క విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. మాయనే మಣ್ಣు మడవదురై మైందனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரணி தூஜோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயனால் பாடி மனத்தினால் சிந்திக்க போயபுரையும் பூதருவான் நின்றனவும் தீனில் தூஷாகும் చెప్పేలోరెంబావాయి. యశోదమ్మ కట్టడం వల్ల దామోదరుడు అనేటటువంటి పేరును సంపాదించుకున్నటువంటి కన్నయ్యను కీర్తిస్తుంది ఈనాటి గోదాదేవి. ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేసేటటువంటి స్వామి కృష్ణయ్య. ఎప్పుడూ భగవత్ సంబంధం కలిగిన ఉత్తర మధురను పాలించిన స్వామి ఆయన. పవిత్రము అగాధమైనటువంటి జల ప్రవాహం యమునా తీరంలోనే ఈయన విహారము. గోపకులానికే మంగళకరమైన దీపము, ఒక అలంకారం ఈయన. యశోదమ్మ గర్భాన్ని ప్రకాశింపజేసేలా తాడితో కట్టబడి దామోదరుడు అని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి భగవంతుని దగ్గరికి పవిత్రులమై వచ్చి పవిత్ర పుష్పాలతో పూజించి నమస్కరించి నోరారా కీర్తించి మనసారా ధ్యానిస్తే మనం చేసిన పాపాలన్నీ, చేయబోయే పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూదిలాగా భస్మమైపోతాయి. కాబట్టి భగవంతుడి దివ్య నామాన్ని పాడండి అని అంటుంది ఈనాటి పాశురంలో గోదమ్మ తల్లి. ఆ యొక్క తల్లి అనుగ్రహంతో మన పాపములన్నీ కూడా తొలగాలని ఆ రంగనాథుని కీర్తిద్దాం. జై శ్రీమన్నారాయణ.